నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు ఏలూరులోని కేంద్ర గ్రంథాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి విశేష కృషి చేయాలని అప్పలనాయుడు ఆకాంక్షించారు. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు గ్రంథాలయ సిబ్బందిని ఘనంగా స్వాగతించారు. తదుపరి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు, జిల్లాలో పనిచేస్తున్న గ్రంథాలయ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు, ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భోగి మంటలు వేసి సంబరాలు చేపట్టారు. అనంతరం జరిగిన కల్చరల్ కార్యక్రమాలు సంక్రాంతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారీ స్థాయిలో సాంప్రదాయబద్దమైన క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాగంటి బాబు తెలిపారు. మీర్జాపురం గ్రామంలో సంక్రాంతి క్రీడా పోటీలలో భాగంగా చేరుకుని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని ఆయన తెలిపారు. పండుగ 3 రోజుల తర్వాత ఏలూరు జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో 18వ తేదీ వరకు కోడి పందాలు కొనసాగించే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తారని మాగంటి బాబు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతలు గద్దె రఘు, కాపా శ్రీనివాసరావు, అక్కినేని చందు పాల్గొన్నారు. ఎందుకంటే పండగలో పప్పలో బంధువులు కార్యక్రమాలు, భోగిపడిపోయటం, పిండి వంటలు చేయటం అనేది సాంప్రదాయం. దాని భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయని అంశం లేకోకుండా ప్రతి అంశాన్ని కూడా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రతిదీ కూడా రాష్ట్రానికి, ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఇంకా 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తున్నారంటే మధ్యలో మళ్ళీ బ్రేక్ వస్తే కూటమి ప్రభుత్వం వీళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. దయవుంచి మీరు కూడా 15 సంవత్సరాలు మమ్మల్ని ఆశ్రయించండి, మేము ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు. సంతోషమే. గ్రామీణ క్రీడల్లో వాళ్ళు కబడ్డీ పోటీలు స్టార్ట్ చేయడమే కాకుండా నూజివీడు ప్రాంతానికి అనేక ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఇతర ప్రజలు అందరూ కూడా పార్టీలు ఓటు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పాలనలో రైతన్నల పరిస్థితి ఎడారిలో నావలా మారిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ 2 సంవత్సరాలలో ఏ ఒక్క రైతైనా రారాజు అయ్యాడా అని ఆయన ప్రశ్నించారు. రైతు రారాజు కాకపోగా వ్యవసాయం చేయడం మానివేసే పరిస్థితి వచ్చిందని వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. గ్రామ సభలో భాగంగా నిన్న పోతవరంలో కూటమి నాయకురాలు పుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ రైతుని రాజును చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అంటున్నారు. మా దర్శి నియోజకవర్గం అంతా రైతాంగ కుటుంబాలే. మీరు ఆ మాట అనగానే నిజంగా చాలా మంది అయితే నవ్వుకొనే ఉంటారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో వచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది. ఏమి ఇచ్చారని చెప్పి మీరు రైతుని రాజుని చేస్తామని అంటున్నారు. దీన్నైతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది రైతులకి వ్యతిరేకం. ఇస్తామంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని మీద బట్టలారేసుకుంటారన్నారు. మర్చిపోయారేమో మీరు. ఇవన్నీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఉచితంగా విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు. నమస్కారం. గ్రామ సభలో భాగంగా నిన్న పోతవరంలో కూటమి నాయకురాలు పుట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ రైతుని రాజును చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అంటున్నారు. మా దర్శి నియోజకవర్గం అంతా రైతాంగ కుటుంబాలే. మీరు కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఆర్ఓ శ్రీనివాసులు రైతు శ్రీనివాస్ రెడ్డి నుంచి నగదును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు రైతు పొలాలకు కరెంట్ సర్వీస్ తీసుకోవడానికి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం వీఆర్ఓను సంప్రదించగా లంచం అడిగినట్లు అధికారులు వివరించారు. దాడుల విషయాన్ని ఏసీబీ సీఐ సీతారామరావు మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి రాజారెడ్డి అనే రైతు తన పొలము మరియు తనకున్నటువంటి 1.79 ఎకరాల పొలానికి మరియు తన తమ్ముడు రమణారెడ్డికి ఉన్నటువంటి 3.51 ఎకరాల పొలంలో ఆయనకున్నటువంటి బోర్వెల్స్కు కరెంటు కనెక్షన్ తీసుకున్న నిమిత్తము 2025 డిసెంబర్ నెల 19వ తేదీన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కోసం ఒంటిమిట్ట ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన అప్లై చేసుకోవడం జరిగింది. కేసు రిజిస్టర్ అయింది. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఆయనను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. మీ అందరి తరఫున కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కర్నూలు ఏసీబీ తరఫున నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే అధికారులు కానీ సిబ్బంది కానీ ఫోన్ ద్వారా తెలియజేసి మా కార్యాలయానికి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చి మీరు మీ కార్యక్రమాలను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కాటం స్టాలిన్ భీవరం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చినిమిల్లి వెంకట్రాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాటం స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో నిరంతరం పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డివి సాగర్, టి మధు, పి శ్రీను, బి యశోహ, జార్జ్ రాజు, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా మరి పదవి ఇవ్వటం, ఆ పదవి కోసం ఆ పదవి నాకు రావడం కోసం దానికి నేను సమర్థునని నన్ను ఎంచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు చేసి మరి ఈ పదవి నాకు వచ్చేటట్లుగా చేసిన పెద్దలు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి చిన్నమల్లి వెంకటరాయుడు గారి పాత్ర ఎంతో ఉంది. మరి ఎప్పటికీ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ఈ పార్టీ బలపడే విధంగా పనిచేస్తాను. కలిగిన దానికి ఒక మార్గం ఈ గ్రీవెన్స్ సెల్. ఈ గ్రీవెన్స్ సెల్ ద్వారాగా అధిష్టానానికి ఇక్కడ ఉన్న సమస్యని తీసుకెళ్లేటువంటి అధికారం ఈ గ్రీవెన్స్ సెల్కి మాత్రమే ఉంది. ఈ గ్రామ స్థాయి నుంచి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఈ సెల్ ద్వారాగా అధిష్టానానికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో
వైఎస్ఆర్సీపీ స్టేట్ గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా మరి పదవి ఇవ్వటం, ఆ పదవి కోసం ఆ పదవి నాకు రావడం కోసం దానికి నేను సమర్థునని నన్ను ఎంచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు చేసి మరి ఈ పదవి నాకు వచ్చేటట్లుగా చేసిన పెద్దలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెదమీరంలోని అభ్యాస్ ది గ్లోబల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలలో భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులతో రకరకాల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అభ్యాస్ యాజమాన్యం విద్యార్థులకు సంక్రాంతి విశిష్టత, హిందూ సాంప్రదాయం గురించి వివరించారు. తల్లిదండ్రులకు అభ్యాస్ స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ జి రాజేష్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. కాళ్ల మండల్ పెదమేరం గ్రామ పంచాయతీలో కలిగిన అభ్యాస్ గ్లోబల్ స్కూల్ నందు మరి సంక్రాంతి సంబరాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. దీని నిమిత్తం అభ్యాస్ స్కూల్ చైర్మన్ గారైన డాక్టర్ భరద్వాజ్ నాయుడు గారు ఆధ్వర్యంలో, అలాగే అభ్యాస్ స్కూల్ సిబ్బంది తరపున మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ షార్ట్ న్యూస్ యాప్ నుంచి టాకింగ్ ట్రీ కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి.
ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో ఉన్న చెన్నమల్లేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలకు నూతన బోర్డు ప్రమాణ స్వీకారం చేసింది. చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా దండు రామకృష్ణ, పల్లాల రాజు, వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ గా పడమటి త్రిమూర్తులను నియమించడంతో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంయుక్త ఆలయ పాలన, అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని నూతన చైర్మన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న మీరేమో వేణుగోపాల స్వామి దేవస్థానం అని చెప్పండి. నేను చెన్నమల్లేశ్వరం దేవస్థానము ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విజయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను పైన తెలిపిన చాలా అద్భుతంగా ఈ పునర్నిర్మాణం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నూతన కమిటీ నాయకత్వంలో మరింత ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని. శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవాలయానికి పాలకవర్గ సభ్యులుగా నియమితులు కావడం దైవ సంకల్పమేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థాన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా బొండాడ నాగభూషణం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పాలకవర్గ సభ్యులు చూసుకోవాలన్నారు. భక్తులకు అమ్మవారి దర్శనం సంపూర్ణంగా అయ్యేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి, నగేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన గ్రామ దేవత, మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుల్లమ్మ అమ్మవారి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తోట సీతారామకృష్ణ గారు, మిట్టే పార్థసారథి గారు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు, అమ్మవారికి అతి సామాన్య భక్తుడు కూడా దర్శనం చేయించాలి. బోధివారు ఫస్ట్ చేయవలసింది అతి సామాన్య భక్తుని కూడా తీసుకువచ్చి దర్శనం చేయించి పంపించాలి. సభ్యులు 13 మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు. మా ఊళ్ళోని సంఖ్యలు కొట్టుకోవడం కాదు, నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అమ్మవారు కృప ఎంత గొప్పదంటే ఈ ఎదురుగుండా ఉన్న స్థలాన్ని అమ్మవారికి సంక్రమింపజేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు 2014లో నేను శాసనసభ్యుడిగా ఉండగా తణుకులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తణుకులోని రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా చిన్నారులకు భోగి పళ్లు పోయడం, గొబ్బిళ్లు, పిండి వంటలు, భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, ముగ్గుల పోటీలు తదితర అంశాలు పండగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన నృత్యాలు సంక్రాంతి సంబరాలకు మరింత శోభను తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు త్రిపాఠి, విద్యాకాంత్, వర్మ తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డిఎఫ్ఓలు విఘ్నేష్, అపోవా, నీరజ్, భవితాకుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు డీటెయిల్గా ఈవో శ్రీశైలం గారు ఈ ప్రెజెంటేషన్ టోటల్గా ఎలా చేయబోతున్నామని ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, అలాగే కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే ఇప్పుడు సోఫర్ ఏమేమి చర్యలు తీసుకుంటాం అవన్నీ కూడా ఏంటి టోటల్గా బ్రీఫ్ చేయడం జరిగింది. శైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు గురించి ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్గా వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే బీ ఫేస్డ్ బై ద పిల్గ్రిమ్స్ ఆల్ దోస్ ఇష్యూస్ మీద మాట్లాడి దీనికి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి దీని గురించి మాట్లాడడం జరిగింది. ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సేఫ్టీ, ట్రాఫిక్ అండ్ వాట్ ఎవర్ అదర్ ఇష్యూస్ ఆర్ దేర్. సో లాస్ట్ టైం లాగే ఈసారి కూడా ఆల్మోస్ట్ 3,000 మెన్తో బందోబస్తు స్కీమ్ వేయడం జరిగింది. మనం ఇక్కడ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మనకి శ్రీశైలం భీమిలి మండలం తాటితూరు పంచాయతీ ఉన్నత పాఠశాలలో అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ కమిటీ చైర్మన్ బాబు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం, గోకవరం, రాజానగరం మండలాల్లో రైతులు దాల్వ పంటకు నీరందకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సూరంపాలెం రిజర్వాయర్ నుండి దాల్వా పంటకు నీరందిస్తే పంట ఆశాజనకంగా వస్తుందని ఆ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రిజర్వాయర్ అధికారులు దాల్వ పంటకు నీరు అందించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. ఈ గిరిజన రైతులు రిజర్వాయర్ వద్దకు వచ్చి అధికారులను అడుగుతున్నారు. ఈ విషయంపై ఏవన్ టీవీ ప్రతినిధి గిరిజన రైతుల్ని కలిసినప్పుడు వారి ఆవేదన ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా ప్రశ్న మాది సూరంపాలెం. మేము ఇక్కడ కొంత 5 ఎకరాలు వేసామండి. అది అయిపోయింది. అది సరిగ్గా కూడా నీరు లేక సరిగ్గా పోయింది. అది తర్వాత మళ్ళీ రెండో పంట 5 ఎకరాలు ఆకుమడి వేసాము. ఇప్పుడేమో నీరు అందక అది కూడా ఎండిపోయి చచ్చిపోయే పరిస్థితి ఉంది. దానికనేసి అధికారులు ఈసారైనా నీరు కొంచెం వదిలితే పంటైనా చేసుకొస్తుందాం అనేసి ఆశిస్తున్నామండి. అంటే నీరు వదులుతలేదండి. ఆ చైర్మన్ గారు రాము గారికి కూడా ఫోన్ చేసి వదులుతారమని అడుగుతుంటే ఆయన అమ్మని చేతనాలే అధికారులు వదులుతలేదా అని చెప్పొస్తున్నారండి. అవి నీరు ఇస్తారమో ఆగిపోయి ఎదురుతున్నాం సార్.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.